ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈరోజు మనం సిద్ధపరిచిన రక్షణ అనేటువంటి ధ్యానాన్ని మనం జరిగించుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే లోకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి 33వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత 8వ దినాన్న ఆయనకు నామకరణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదుల ఆచార ప్రకారంగా ఇక్కడ మనం గమనించినట్లయితే 40వ దినాన్న యూదులు శుద్ధీకరణ అనేటువంటిది ఇక్కడ ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఆ దినాన్న క్రీస్తు ప్రభు వారిని యెరూషలేము దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ సిమియోను అనేటువంటి ఒక మనుషుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఇతడు దైవభక్తి కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడు, వృద్ధుడు. మరి ముఖ్యంగా ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు రక్షణ కొరకు ఓపికతో ఎదురు చూసినటువంటి వాడు, మరి క్రీస్తు ప్రభు వారిని చూడాలనేటువంటి తాపత్రయం కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కారణాన్ని బట్టి ఆయన ఆ రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే కనుక, దేవుడు సిద్ధపరిచిన ఆ రక్షణను ఆయన కన్నులారా చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 31, 32 వచనాల్లో మనం గమనిస్తాం. ప్రియమైన వాళ్ళరా, కనుక దేవుడు సిద్ధపరిచిన ఈ రక్షణను ఈరోజు మనం అందరం కన్నులారా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఆనాడు ప్రియమైన వాళ్ళరా, పాత నిబంధన కాలంలో ఆదికాండం 45వ అధ్యాయంలో మనం చూస్తే కనుక, యోసేపు మరి తన అన్నలు యోసేపు నందు అసూయపడి యోసేపును అమ్మివేసినప్పుడు, ఐగుప్తు దేశానికి అమ్మివేసినప్పుడు, యోసేపు ఐగుప్తు దేశంలో మరి అక్కడ ఎన్నో బాధలు అనుభవించాడు. ప్రియమైన వాళ్ళరా, తరువాత పశ్చాత్తాపపడినటువంటి అన్నలు ఆ దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అన్నలు యోసేపుని చూసి ఏడుస్తూ ఉన్న సమయంలో యోసేపు అంటున్న ఒక మంచి మాట ఇక్కడ మనం చూస్తాం. 5వ వచనంలో, యోసేపు, అన్నలారా, మీరు నా గురించి బాధపడకండి, నేను ఎందుకు ఐగుప్తు దేశానికి మరి అమ్మివేయబడ్డానో ఇక్కడికి వచ్చాను అంటే మీ అందరి ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగా పంపాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని కరువులోంచి తప్పించడానికి యోసేపు ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే మోషేను మనం చూస్తాము. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో వారు ఎర్ర సముద్రమును దాటుతున్నటువంటి సమయంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎంతో భయంతో ఉన్నారు. ముందు చూస్తేనేమో మరి వారికి ఎర్ర సముద్రం కనబడుతుంది, వెనుక చూస్తేనేమో ఆ భయంకరమైనటువంటి సైన్యం తరుముకుంటూ వస్తుంది. వారు ఎంతో భయాందోళనతో ఉన్నప్పుడు మోషే చెప్తున్నాడు ఒక మంచి మాట, యెహోవా మీకు కలుగజే రక్షణను ఊరకనే నిల్చుండి చూడండి. దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు, మీకు గొప్ప రక్షణ కార్యం చేయబోతున్నాడు, ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు రక్షించబోతున్నాడు అని మోషే చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎర్ర సముద్రం నుండి పాయలు చేసి ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించాడు. మూడవదిగా మనం చూస్తే కనుక దావీదును మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనంలో దావీదు అక్కడ ఒక ఫిలిష్తీయుడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు మీద మరి సవాలు విసురుతున్నప్పుడు అక్కడ అంటున్న మాట మనం చూస్తాము. మరి ఆ యొక్క దావీదు ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయుడిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారు, ఒక్క రాయితో అతన్ని చంపి ఇశ్రాయేలు జనాంగానికి విడుదలను కలిగించాడు. ప్రియమైన వాళ్ళు, రోజున క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్షణలో విడుదల ఉంటుంది. ఆయన రక్షణ మన కొరకు సిద్ధపరిచాడు. ఈరోజు నీవు నేను రక్షించబడాలనేది ఆయన ఉద్దేశమైంది కనుక అటువంటి రక్షణను మనం పొందడానికి ఓపికతో మనము ఎదురు చూడాలి, కనిపెట్టాలి. ప్రియమైన వారు, ఎప్పుడైతే నీవు అటు రక్షణ కొరకు ఎదురు చూస్తావు, అటు రక్షణ భాగ్యాన్ని పొందుకుంటావు, నువ్వు దేవుని రాజ్యంలో చేర్చబడతావు. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరొకసారి నీ పాదం చెంతకు వస్తున్నాం తండ్రి. యువతి కాల సమయంలో ప్రభువా, తలలో ఉంచిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని కృపలతో బలపరచండి ప్రభా. ఇదిగో తండ్రి, సిద్ధపరిచిన రక్షణను ప్రభా మేము కన్నులారు చూసే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మేమందరం రక్షణ పొందుకునే కృప దయచేయండి. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా, ప్రతి కుటుంబం రక్షణ నేను అనుభవములు, ఉజ్జీవముతో, సంతోషముతో, ఆనందముతో నేను ఆరాధించే కృప దయచేయమని, తల్ల ఉంచిన మా ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి కృప వెంబడి కృప దయచేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.